Hello everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English. In this video, we are going to discuss a very useful topic, common errors which will be useful for both the competitive aspirants of DSE and TET. మరి కామన్ ఎర్రర్స్కి సంబంధించి ఈరోజు మనము ఈ వీడియోలో టోటల్గా 6 రూల్స్ని నేర్చుకోబోతున్నాం. ఆ 6 రూల్స్ని కూడా సింప్లెస్ట్ వేలో మెమొరైజ్ చేసుకోబోతున్నాం. మెనీతో సెంటెన్స్ మొదలవుతే మనం నౌన్ ఏ విధంగా వాడాలి, వర్బ్ ఏ విధంగా వాడాలి, ప్రొనౌన్ ఏ విధంగా వాడాలి. మెనీ ఏ ఆర్ యాన్తో ఒక సెంటెన్స్ ఉంటే, మెనీతో ఒక సెంటెన్స్ ఉంటే, ఏ గ్రేట్ మెనీతో ఒక సెంటెన్స్ ఉంటే, ఏ గుడ్ మెనీతో ఒక సెంటెన్స్ ఉంటే రూల్ పొజిషన్ ఏం చెప్తుంది చూద్దాం. మెనీ ఏ ఆర్ యాన్తో ఒక సెంటెన్స్ మొదలైనప్పుడు నౌన్ సింగులర్గా వాడాలి, వర్బ్ సింగులర్గా వాడాలి, ప్రొనౌన్ కూడా సింగులర్గా వాడాలి. మెనీ, ఎ గ్రేట్ మెనీ, ఎ గుడ్ మెనీ ఈ 3 రకాలుగా సెంటెన్స్ మొదలైనప్పుడు నౌన్ కానీ వర్బ్ కానీ ప్రొనౌన్ కానీ ప్లూరల్ ఫామ్లోనే యూస్ చేస్తాం. మరి ఈ రూల్ని మనము సింప్లెస్ట్ వేలో మెమొరైజ్ చేసుకోగలగాలి. ఎందుకంటే బీయింగ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ వీ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ in memorizing the rules. A or an gives the sense of single. So A or an అంటే సింగిల్, ఒక అనే సెన్స్లో మనం నేర్చుకున్నాం. మెనీ తర్వాత ఎప్పుడైనా కానీ ఏ ఆర్ యాన్ ఉంటే సింగిల్ అంటే నౌన్ సింగులర్ వస్తుంది, వర్బ్ సింగులర్ వస్తుంది, ప్రొనౌన్ కూడా సింగులర్ వస్తుంది. ఇది మెమరైజ్ చేసేసుకో. తర్వాత మెనీ, ఓన్లీ మెనీ ఉన్నప్పుడు ఈ 4 లెటర్స్, ఎన్ని లెటర్స్? 4 లెటర్స్. మెనీ 4 లెటర్స్, మెనీ 4 లెటర్స్ అంటే ఓన్లీ మెనీ ఉన్నప్పుడు ప్లూరల్ సెన్స్ తీసుకుందాం. 4 4 4 అన్నప్పుడు ప్లూరల్ కాబట్టి, ఎక్కువ నంబర్ కాబట్టి నౌన్ కూడా ప్లూరల్ ఫామ్ యూస్ చేయాలి, వర్బ్ కూడా ప్లూరల్ ఫామ్ యూస్ చేయాలి, ప్రొనౌన్ కూడా ప్లూరల్ ఫామ్ యూస్ చేయాలి. సో ఈ 2 రకాలుగా మనం ఈ రూల్ని మెమొరైజ్ చేసుకుందాం. మెనీ ఏ ఆర్ యాన్ ఉంటే ఏ ఆర్ యాన్ గివ్స్ ద సింగులర్ సెన్స్ కాబట్టి నౌన్ సింగులర్, వర్బ్ సింగులర్, ప్రొనౌన్ సింగులర్. మెనీ అంటే 4 లెటర్స్ గుర్తుపెట్టుకున్నాం అంటే ప్లూరల్ సెన్స్. ఓన్లీ మెనీ ఉంటే 4 లెటర్స్ గివ్స్ ద ప్లూరల్ సెన్స్. అ గ్రేట్ మెనీ అన్నప్పుడు లాస్ట్లో 4 లెటర్స్ గుర్తుపెట్టుకున్నాము, ప్లూరల్ సెన్స్. ఎ గుడ్ మెనీ అన్నప్పుడు లాస్ట్లో 4 లెటర్స్ గుర్తుపెట్టుకున్నాము, ప్లూరల్ సెన్స్. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం నేర్చుకున్న రూల్స్ ఎర్రర్ డిటెక్షన్లో హెల్ప్ అవుతుందా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి, మెనీతో ఒక సెంటెన్స్ ఉంది. మెనీ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ. సో మెనీ ఏ ఉంటే నేను మీకు చెప్పున్నాను, మెనీ తర్వాత ఏ ఉంటే సింగులర్. సో మనము ఈ సెంటెన్స్లో నౌన్ వచ్చినా సింగులర్ రావాలి, వర్బ్ వచ్చినా సింగులర్ రావాలి, ప్రొనౌన్ వచ్చినా సింగులర్ రావాలి. చూడండి, మెనీ ఏ ఇది నౌన్, సోల్జర్ సో సింగులర్ ఉంది, కరెక్ట్. హ్యావ్ వర్బ్, హ్యావ్ అనే వర్బ్ సింగులరా? నో, ఇట్స్ నాట్ ఎ సింగులర్ వర్బ్. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. సో ఏ వచ్చిందంటే ఒక్కటే ఉండాలి, నౌను వర్బ్ సింగులర్ ఉండాలి. సో ఇక్కడ ఎర్రర్ ఉంది. మెనీ అ సోల్జర్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిజ్, ఇది ప్రొనౌన్. సో ప్రొనౌన్ కూడా హిజ్ అనేది 3rd పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్టే ఉంది. సో నో మోర్ ఎర్రర్స్ ఆర్ దేర్ ఇన్ ది సెంటెన్స్. కాబట్టి మెనీ ఆ సోల్జర్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ ఫర్ ద నేషన్. తర్వాత చూడండి, అ గ్రేట్ మెనీ, అ గ్రేట్ మెనీతో సెంటెన్స్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏ కానీ యాన్ కానీ లేదు కాబట్టి మెనీ అన్నప్పుడు మనం 1 2 3 4 నంబర్ కాబట్టి ప్లూరల్గా గుర్తుపెట్టుకున్నాం. దీని తర్వాత వచ్చే నౌన్ ప్లూరల్ అయి ఉండాలి, వర్బ్ కూడా ప్లూరల్ అయి ఉండాలి, అదేవిధంగా ప్రొనౌన్ కూడా ప్లూరల్ అయి ఉండాలి. చూడండి, ఏ గ్రేట్ మెనీతో సెంటెన్స్ స్టార్ట్ అయింది, సోల్జర్స్ సో ప్లూరల్ నౌన్ ఉంది, కరెక్ట్. వర్బ్ చూడండి, హ్యాజ్, ఇది ప్లూరల్ వర్బా సింగులర్ వర్బా? హ్యాజ్, అసెండింగ్ సో సింగులర్ వర్బ్ ఉంది. సో ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ఈ హ్యాజ్ అనే వర్బ్ని రిమూవ్ చేసి దీన్ని మనం ప్లూరల్ వర్బ్గా మార్చాలి. హ్యావ్ సాక్రిఫైస్డ్ దేర్, దేర్ అనే ప్రొనౌన్ చూడండి, ఇది 3rd పర్సన్ ప్లూరల్ కాబట్టి ఈ ప్రొనౌన్ కూడా కరెక్టే ఉంది. సో వర్బ్ దగ్గర ఎర్రర్ ఉంది, మనం ఐడెంటిఫై చేసాము, దాన్ని కరెక్ట్ కూడా చేసాం. A great many soldiers have sacrificed their lives for the nation. Coming to the 3rd sentence. Many an apples were eaten by Chota Bhim. చూడండి, many an ఒక సెంటెన్స్ మెనీ యాన్తో మొదలైంది.
మెనీ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ ఆర్ యాన్ ఉన్నప్పుడు ఏ ఆర్ యాన్ గివ్స్ ద సింగులర్ సెన్స్. సో ఈ ఏ ఆర్ యాన్ ద్వారా మనకు సింగులర్ అన్నప్పుడు ఇమీడియట్లీ ఫాలో అయ్యే నౌన్ కూడా సింగులర్ అయి ఉండాలి. యాపిల్ ఈజ్ ఎ నౌన్. సో ఇది సింగులర్ ఉందా? యాపిల్స్ ఉంది. సో ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ చేసాము. సో ఇది సింగులర్ అయి ఉండాలి. సో యాపిల్గా మార్చాలి దీన్ని. వర్, ఈ వర్బ్ చూడండి, వర్ అనేది సింగులర్ వర్బా? నో, ఇట్స్ అ ప్లూరల్ వర్బ్. కాబట్టి ఇక్కడ ఏ యాన్, మెనీ యాన్ ఉంటే మనము వర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి. దీన్ని ఎర్రర్ డిటెక్ట్ చేసి వాజ్గా మార్చాలి. వాజ్ ఈటెడ్. నో ప్రొనౌన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్. కాబట్టి ఓన్లీ నౌన్ వర్బే ఉంది. కాబట్టి రెండిట్లో ఎర్రర్ డిటెక్షన్ చేసాము. మెనీ యాన్ యాపిల్ వాజ్ ఈటన్ బై చోటా భీమ్. అ గ్రేట్ మెనీతో సెంటెన్స్ మొదలైంది. అ గ్రేట్ మెనీ అన్నప్పుడు లాస్ట్లో 4 లెటర్స్ని మనం గుర్తుపెట్టుకొని ప్లూరల్ నౌన్, ప్లూరల్ వర్బ్, ప్లూరల్ ప్రొనౌన్. సో మెనీ తర్వాత మనకు వచ్చే నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఉండాలి. ఇక్కడ చూడండి, ప్లేయర్ ఉంది. సో ఎర్రర్ ఇక్కడ ఉంది, ప్లేయర్స్గా మార్చాలి. అ గ్రేట్ మెనీ ప్లేయర్స్. తర్వాత వచ్చే వర్బ్ హ్యాజ్ ఉంది, కానీ మెనీ అంటే ప్లూరల్ వర్బ్ ఉండాలి ఇక్కడ. సో ఇక్కడ కూడా ఎర్రర్ డిటెక్షన్ చేసాము. హ్యాజ్ బదులుగా హ్యావ్ రావాలి. హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై ద బోర్డ్. నో ప్రొనౌన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెంటెన్స్. కాబట్టి నౌన్ వర్బ్ దగ్గర ఎర్రర్ డిటెక్షన్ చేసాము. అ గ్రేట్ మెనీ ప్లేయర్స్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై ద బోర్డ్. కాబట్టి వెరీ క్రూషియల్ రూల్ ఇది. మెనీతో వచ్చే ఈ రూల్లో టోటల్గా 6 రూల్స్ హిడెన్గా ఉన్నాయి. ఆ 6 రూల్స్ని మనము జాగ్రత్తగా మెమొరైజ్ చేసుకున్నాము. బీయింగ్ ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ వీ హ్యావ్ టు బీ ఎక్స్పర్టైజ్ ఇన్ మెమొరైజింగ్ ద రూల్స్. కాబట్టి మెమొరైజింగ్ టెక్నిక్ మీ ముందు ఉంచాను. ఈ మెమొరైజింగ్ టెక్నిక్ ద్వారా టోటల్గా 6 రూల్స్ని మనం మెమొరైజ్ చేసుకోగలుగుతాము. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. Thanks for watching. We'll meet with another useful video. Till then, take care. Bye.